స్వర్గంలో ఉన్నవారు భూమిపై ఉన్నవారిని చూడగలరా? చాలామందికి ఉన్న ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మన సన్నిహితులు దేవుని దగ్గరికి వెళ్ళిన తరువాత వారు మన గురించి తెలుసుకోగలరా? బైబిల్లోని సూచనలు మనం చూద్దాం ఇప్పుడు. హెబ్రీయులకు 12వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. మనకు ఇంత గొప్ప సాక్షుల మేఘం ఉన్నది గనుక ఇక్కడ చెప్పబడినది ఏమిటంటే, మనకంటే ముందుగా విశ్వాసంలో నడిచిన వారు మన చుట్టూ ఉన్న సాక్షుల్లా ఉన్నారని. ఇది వారు భూమిపై ఏమి జరుగుతుందో తెలుసుకోగలరని సూచిస్తుంది. లూకా 16లో మనం చూడవచ్చు ధనవంతుడు మరియు లాజరసు కథ. ఆ కథలో ధనవంతుడు నరకంలో ఉన్నప్పుడు తన బంధువులను గుర్తు చేసుకున్నాడు. అంటే పరలోకంలో ఉన్నవారికి భూమిపై ఉన్నవారి గురించి అవగాహన ఉండవచ్చు. ప్రకటన గ్రంథం 6లో 9 నుండి 10 వరకు మనం ఏం చూస్తామంటే, అక్కడ దేవుని సింహాసనము ఎదుటున్న ఆత్మలు, ప్రభువా, భూమిపై మా రక్తానికి ప్రతీకారం ఎప్పుడు తీర్చుతావు అని అడుగుతారు. అంటే వారికి భూమిపై జరుగుతున్న విషయాలు తెలిసి ఉన్నాయి. అయితే బైబిల్ ఎక్కడా స్పష్టంగా చెప్పదు స్వర్గంలో ఉన్నవారు మనల్ని నేరుగా చూస్తారు అని. వారికి భూమిపై విషయాలు దేవుడు అనుమతించినంత మేరకు తెలిసే అవకాశం ఉంది. మనలను నేరుగా గమనించడం కన్నా వారు దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన స్థితిలో ఉన్నారని చెప్పడం బైబిల్ ప్రధాన ఉద్దేశం. బైబిల్లోని కొన్ని వచనాలు స్వర్గంలో ఉన్నవారికి భూమి విషయాల గురించి అవగాహన ఉండవచ్చని సూచిస్తాయి. కానీ వారు మనలాంటి ఆందోళన, బాధలతో చూడరు. వారు దేవుని దగ్గర ఆనందం, శాంతిలో ఉంటారు. దేవుడు అనుమతించినంత వరకు మాత్రమే వారికి భూమిపై జరుగుతున్నవి తెలిసే అవకాశం ఉంటుంది. ఊహించండి, మన ప్రియమైన వారు దేవుని దగ్గర ఆనందంలో ఉన్నారు, కానీ ఒక విధంగా మన గురించి కూడా అవగాహన ఉండవచ్చు. మీరేమనుకుంటున్నారు? స్వర్గంలో ఉన్నవారు నిజంగా మనల్ని చూడగలరా? లేక దేవుడు వారికి కేవలం కొన్ని విషయాలే తెలియజేస్తాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో రాయండి.